చలికాలంలో చుండ్రు, జుట్టు రాలడం సాధారణం. చల్లని పొడిగాలి వల్ల తల చర్మం ఎండిపోయి తేమను కోల్పోతుంది. దురద, చుండ్రు, జుట్టు పెలుసుగా మారి రాలిపోతుంది. చలిగాలులు స్కాల్ఫ్ నుండి తేమను పీల్చుకుంటాయి. చలికాలంలో చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయని డెర్మటాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. చలిగాలులు స్కాల్ఫ్ నుండి తేమను పీల్చుకుంటాయి. దీనివల్ల చర్మం పొడిబారి చుండ్రు వస్తుంది. పొడి స్కాల్ఫ్ దురద పెట్టి గీకడం వల్ల ఇన్ఫెక్షన్లు, జుట్టు రాలడం పెరుగుతుంది. శరీరంలో సరైన పోషకాలు లేకపోవడం వల్ల కూడా జుట్టు బలహీనపడుతుంది. చలికాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ వేడి నీటితోనే స్నానం చేయడానికి ఇష్టపడతారు. వేడి నీటితో తల స్నానం చేయడం ద్వారా జుట్టు గురకగా మారుతుంది. ఎందుకంటే వేడి నీరు జుట్టులోని నూనెను గ్రహించేస్తుంది. దీంతో సహజంగా ఉన్న జుట్టు మెరుపు మొత్తం తగ్గిపోయి జుట్టు ఊడిపోతుంది. అందుకే బాగా వేడి నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. చలికాలంలో డాండ్రఫ్ పెరిగే ఛాన్స్ ఉంది. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు స్కాల్ప్కి ఆయిల్ పట్టించకూడదు. ఆయిల్ పెడితే డాండ్రఫ్ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఆయిల్ ఎప్పుడైనా ఫీమేల్స్కి అలవాటు ఉండి పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు జుట్టుకి పెట్టుకోవాలి. స్కాల్ప్కి అవాయిడ్ చేయడం మంచిది. చలికాలంలో జనరల్గానే హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం కొంచెం పెరుగుతుంది ఎండాకాలం వర్షాకాలంతో పోలిస్తే. బట్ నార్మల్లీ ఒక హెల్దీ పేషెంట్లో అలా లాస్ అయిన హెయిర్ జనరల్లీ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. ఒకవేళ అబౌవ్ 50 స్ట్రాండ్స్ అంటే డైలీ 50 కంటే ఎక్కువ హెయిర్ లాస్ అయితే మాత్రం డాక్టర్ని కలవడం బెటర్. న్యూట్రిషన్ అవి చూసుకోవడం బెటర్. కొంతమంది రెగ్యులర్గా హెయిర్ డ్రైయర్ ఉపయోగిస్తారు. దీనిని ఉపయోగించడం ద్వారా జుట్టు గురుకుగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. అలాగే హెయిర్ డ్రైయర్ ఉపయోగించడం వల్ల స్కాల్ఫ్ కూడా పొడిబారుతుంది. దీని ద్వారా చుండ్రు సమస్య కూడా పెరుగుతుంది. తలకు హెయిర్ డ్రైయర్ కాకుండా సాధారణంగా జుట్టు ఆరేలా చూసుకోవాలి. చుండ్రు సమస్య ఉన్నవారు స్కాల్ఫ్కు నూనె పెట్టుకోవడం ద్వారా చుండ్రు మరింత పెరుగుతుంది. నూనెను స్కాల్ఫ్కు కాకుండా వెంట్రుకలకు పెట్టుకోవాలి. కఠినమైన షాంపూలు జుట్టును చలికాలంలో మరింత బలహీనపరుస్తాయి. అందుకే మృదువైన తేలికపాటి సల్ఫేట్ లేని షాంపూలను వినియోగించాలి. వేడి నీటితో స్నానం తగ్గించడం, వారానికి 2-3 సార్లు మాత్రమే తల స్నానం చేయడం, మృదువైన షాంపూలు వాడడం, తడి జుట్టుతో బయటికి వెళ్ళకపోవడం, తేమ కోసం నూనెలు, గుడ్డు, పెరుగు, చేపలు వంటి పోషకాలున్న ఆహార పదార్థాలు తీసుకోవడం, టోఫీలు, స్కార్ఫ్లు ధరించడం, హైడ్రేట్గా ఉండడం వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా చలికాలంలో జుట్టు రాలకుండా ఉంటుంది.